మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరము నీ సన్నిధిలో కూడుకొని ఇంతవరకు నిన్ను స్తుతించాం, ఆరాధించాం, కన్నీరు కార్చాం. మా మధ్య నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాం. మా ప్రతి ఆరాధన స్తుతియాగం కన్నీరు చూసి ఆదరించిన తండ్రి, మీకే కోటాను కోటల స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మరి నాయనా, ఈ సమయము వాక్యంలోనికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే మాట ఇది అయి ఉండాలే తప్ప నా సొంత మాట, నా సొంత ఆలోచనలు ఏమాత్రము కాకూడదని ఆశపడుతున్నాం తండ్రి. నాయనా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యము మా కోసం నువ్వు సిద్ధపరిచిందిగా మేము భావిస్తున్నాం. దయచేసి మాకు జ్ఞానం ఇవ్వండి. వాక్యం అనంతరం తండ్రి, ఆ వాక్యం మా హృదయాల్లో పదిలపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా మాటల్లో, మా ఆలోచనలో, మేము వాక్యాన్ని చూసే విధానంలో తప్పు ఉంటే దయచేసి మన్నించి మా ఆత్మనేత్రాలు, మా హృదయ ద్వారాలు తెరిచి ఈ గడియలలో మాతో నివాసం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్ అంటే కలుగును గాక. ఆమెన్. ఆమెన్. ఓకే. ఈరోజు చెప్పబడే వాక్యంలో ఎటువంటి జోక్స్ ఉండవు, ఎటువంటి సరదా మాటలు ఉండవు. అంటే ఇన్ని రోజులు ఏం చెప్పలేదు, ఇక మీదట కూడా ఉండవు. ఎందుకు అంటే సంఘం గురించి గత కొంతకాలంగా ప్రార్థన చేసినప్పుడు సరదాగా మాట్లాడే సమయం దాటిపోయింది మీ సంఘంతో అని దేవుడు చెప్పాడు. కాబట్టి నన్ను మన్నించి ఈ వాక్యం దేవుడు చెప్పినదిగా భావించి హృదయ ద్వారాలు, ఆత్మనేత్రాలు తెరుచుకొని వాక్యం విని మనము ముందుకు సాగుదాం. దేవుడు అన్న మాట మీ సంఘానికి సరదాగా చెప్పే మాటలు దాటిపోయాయి, సీరియస్నెస్ లేదు, రావట్లేదు అని దేవుడు చెప్పాడు. నన్ను మన్నించండి ఈ మాట మీతో చెప్పినందుకు, కానీ దేవుని మాట చెప్పటం తప్పదు. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. కొంతకాలంగా ఎవరు ఒంటరితనంతో ఉన్నాను అని భావిస్తున్నారు? చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎవరైనా భావిస్తున్నారా? ఐ యామ్ లోన్లీ, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నేను ఒంటరి వాడిని, నాకెవ్వరూ లేరు అనే ఆలోచనలు ఈ గడియలో ఎంతమందికి వచ్చాయి? ఈ గడియలో అంటే పాస్ట్ గత జీవితంలో ఎంతమందికి ఆ ఆలోచన వచ్చింది? నాకు తెలిసి కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఒంటరితనం అదేంటో కూడా మాకు తెలియదు సార్ అని ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నిజంగా మీకు ఒంటరితనం అనేది మీ జీవితంలో లేకపోయినట్లయితే మన సంఘం అంత హెల్దీ కాంగ్రిగేషన్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది నిజమో కాదో మీ హృదయాలకి మాత్రమే తెలుసు. బట్ నువ్వు కనుక జీవితంలో ఒంటరిగా ఉంటే ఈ వాక్యం నీకోసమే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నేను ఒంటరిగా లేను, ఈ వాక్యం నాకు కాదు అంటారా? నేనంటాను మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు, మీరందరూ అబద్ధాల కోరులని నేను అంటాను. అది తప్పైతే క్షమించండి. కానీ జీవితంలో ప్రతి మనిషి ఒంటరిగానే ఉన్నాడు. ఎందుకంటే ఆ ఒంటరితనం లేదు అని చెప్పేవాళ్ళు ఆల్రెడీ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అతిక్రమించినట్లే. సరే, ఒక మనిషి అంటే నాలాగా పెళ్ళైనటువంటి వ్యక్తి రాత్రి, నా సంఘటన కాదండి, నా జీవితం గురించి కాదు, ఒకరోజు 11 గంటలకు అర్ధరాత్రి బయట కూర్చొని నక్షత్రాలు చూస్తున్నాడంట ఆకాశంలోకి. పక్కన అజిత్ లాంటాడు, రవి లాంటాడు వచ్చి, అన్న ఏమైందన్నా, ఎందుకు బయట కూర్చున్నావు అని అడిగాడు. ఏం చెప్తారా, నా భార్యతో గొడవ అయింది, నేను క్షమాపణ చెప్పే వరకు ఆమె నాతో మాట్లాడదు అని చెప్పింది అని అన్నాడంట. మరి నువ్వేమనుకుంటున్నావన్నా, క్షమాపణ చెప్తావా అంటే, తొందర ఏముందిలే, ఇంతకాలానికి వచ్చింది శాంతి సమాధానం, ఇప్పుడే చెప్పాలా అని అన్నాడంట. అది ఒంటరితనమా కాదా? అడుగుతున్నాను, ఒంటరితనమా కాదా? చెప్పండి, ఒంటరితనమా కాదా? ఒంటరితనమే. మరి ఆదికాండం 2:18 ఏమని రాస్తుంది? ఎవరైనా చదవగలరా? ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాస్తుంది? థ్యాంక్ యూ ఆంటీ.
సాటి అయిన సహాయ వాని కొరకు చేయదును అని అనుకోనేను. మనమేమనుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటే ఒంటరితనం అనుకుంటున్నాం. అవునా? పెళ్లి గురించి కాదు, జస్ట్ ఒంటరితనం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకటే ఇంట్లో ఉంటాము, ఒకటే గదిలో ఉంటాము, కానీ మాట్లాడుకోము. పిల్లల గురించి మాట్లాడుకుంటాం, కుటుంబాల గురించి మాట్లాడుకుంటాం, అవసరాల గురించి మాట్లాడుకుంటాం, కానీ సమయం గడపాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరికి వారే నువ్వెవరో నేనెవరో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఒంటరితనమా కాదా? ఒంటరితనమా కాదా? రవి, మైక్ పని చేయట్లేదు అనుకుంటా, ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అక్కడే మైక్ పని చేయట్లేదు అనుకుంటా. ఒంటరితనమా కాదా? ఎటువంటి ఒంటరితనం? ఎటువంటి ఒంటరితనం? ఓకే, సరే, మరొక ఉదాహరణ చెప్తాను. ఒక పెళ్ళి జరుగుతుంది, మనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. బిర్యానీలు పెడుతున్నారు, డ్యాన్సులు ఆడుతున్నారు, మ్యూజిక్ ఉంది, అందరు సరదాగా నవ్వుకుంటున్నారు, అటు ఇటు పిల్లలు పరిగెడుతున్నారు, ప్రతి పెళ్ళిలో చూసేదే. కానీ అక్కడ ఒక వ్యక్తి ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. అది ఒంటరితనమా కాదా? ఎటువంటి ఒంటరితనం? ఎటువంటి ఒంటరితనం? అన్నీ ఉండి ఒంటరితనం. ఓకే, మరొక ఉదాహరణ చెప్తాను, లాస్ట్దండి. సంఘానికి వస్తాం, ప్రార్థనలు చేస్తాం, ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతాం, ఆన్లైన్లో యూట్యూబ్లో వాక్యాలు వింటాం, ఏదన్నా యాక్టివిటీ ఉంటే పార్టిసిపేట్ చేస్తాం, అయినా కానీ ఒంటరితనం. అది ఎటువంటి ఒంటరితనం? ఏకీభవించనే ఒంటరితనం. సరే, మరి మిస్అండర్స్టాండింగ్ ఏమంటారు తెలుగులో? మిస్అండర్స్టాండింగ్ అనేది ఒక ఒంటరితనం. అంగీకరిస్తారా? అంటే పలానా వ్యక్తి నా గురించి తప్పుగా అనుకున్నాడు అని చెప్పి నువ్వు బాధపడిపోతూ ఉంటావు ఒంటరిగా. ఒంటరితనమా కాదా? గ్రీవింగ్, దుఃఖిస్తావు, ఒంటరితనాన్ని బట్టి దుఃఖిస్తావు. సో మనం ఇప్పటి వరకు నేను దాదాపు 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి భార్యాభర్తల నుంచి వచ్చిన ఒంటరితనం, ఒకటి అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరితనం, ఒకటి సంఘానికి వచ్చినా నీ జీవితంలో ఉండే ఒంటరితనం, బాధను బట్టి ఒంటరితనం, దుఃఖాన్ని బట్టి ఒంటరితనం. ఇలా ఇన్ని ఒంటరితనాలు ఉంటాయి. ఆ ఒంటరితనాన్ని దాటడానికి నువ్వేం చేసావు ఇంతకాలం? ఎవరైనా ఒంటరితనాన్ని దాటారా? దాటితే ఏం చేసావని నేను అడిగితే నాకు వచ్చిన సమాధానం, నీకేం తెలుసు బాబు మా ఒంటరితనం గురించి? అనుభవించేవాడికి తెలిసిద్ది ఆ ఒంటరితనం. నా ప్లేస్లో నువ్వుండి చూడు, నీకు తెలుస్తుంది బాధ ఏంటో. చెప్పమంటే 10 మంది చెప్తారు, కానీ నీకు తెలుసా మా పరిస్థితులు? నీకు తెలుసా మేము ఎంత అనుభవించామో మీకు తెలుసా? ఆ ఒంటరితనంలోకి నేను నడవడానికి నా హృదయం ఎంత గాయపడిందో నీకు తెలుసా అని మనమందరం ఇచ్చే సమాధానం ఒంటరితనం అంటే. కానీ దేవుడు చెప్తున్న ఒంటరితనం వేరే ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో థ్యాంక్ యూ అండి, చాలు. దేవుడు చెప్తున్న ఒంటరితనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్న ఒంటరితనం, నువ్వు ప్రార్థన చేయాలి, రహస్యమందు నువ్వు ఉండాలి అని. కానీ నువ్వు నేను తెచ్చుకున్న ఒంటరితనం, భార్య మాట్లాడట్లేదు, భర్త మాట్లాడట్లేదు, నేను భోజనానికి వెళ్తే నాకు భోజనం పెట్టలేదు, నాకు దుఃఖం కలిగింది, నా దుఃఖం నీకేం తెలుసు అని మనం అనుకుంటున్న ఒంటరితనం. 2 ఒంటరితనాలు ఒకటి కాదు. ఒకటి నువ్వు పొందుకునేది, ఒకటి దేవుడిచ్చేది. నువ్వు పొందుకునే ఒంటరితనం ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలను బట్టి, స్థితులను బట్టి నీకు వచ్చేది. కానీ దేవుడిచ్చే ఒంటరితనం నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను ప్రిపేర్ చేయడానికి. ఒక్కసారి ప్రార్థనలో దేవునితో నువ్వు ఏకీభవించి ఆ ఒంటరితనాన్ని గడిపితే ఆ ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నేను పొందుకోగలం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సమయాన్ని గడపడానికి కూడా ఇష్టపడము. ఎందుకు అంటే, ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మతో దేవునితో ఒంటరిగా సమయాన్ని గడుపుతావో నీ మదిలో అనేక ఆలోచనలు వస్తాయి, అనేక తలంపులు వస్తాయి. నువ్వు చేసిన తప్పు గుర్తొచ్చింది, నువ్వు చేసిన పాపం వస్తుంది. వాటన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న ఆలోచనతో నువ్వు నేను ఆ ఒంటరితనానికి దూరం అవుతున్నామని నేను అనుకుంటున్నాను. అయితే
సుమారు 3000 సంవత్సరాల క్రితం ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. ఇలాగే నీలాగా నాలాగా ఒంటరిగా ఉన్నటువంటి కుర్రాడు. 8 మంది అన్నదమ్ముల్లో చివరివాడు. ఈ పాటికి ఎవరో తెలిసి ఉండాలి. ఎవరండి? దావీదేనా? దావీదు కాదు అని నేనంటే ఓకే. ఒకవేళ దావీదు కాదు, యేసేపు కాదు అని నేనంటే మీరు వాదించాలి కదా. దావీదే బాబు, 8 మందిలో చివరో దావీదే అని మీరు వాదించాలి కదా, అవునా? మరి సరే, సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు తండ్రి తన దావీదుపై ఉన్న 7 అన్నదమ్ముల్ని పిలిచాడే తప్ప బయట ఉన్న దావీదుని పిలవలేదు. కానీ సమూయేలు ఆ దావీదు లోపలికి వచ్చేంత వరకు ప్రతి ఒక్క అన్నని తిరస్కరించి దావీదు వచ్చేంత వరకు పిలిపిస్తూనే ఉన్నాడు. కానీ బయట ఉన్న కుమారుడు గొర్రెలని కాస్తున్నటువంటి దావీదు బయటకు వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించి వెళ్తాడు. ఎందుకు అభిషేకించి వెళ్తాడు అంటే సమూయేలు 13-14 ఏమని ఉంటుందంటే, ప్రభువు తన హృదయానుసారమైన మనుష్యుని వెదికెను. ఎవరిని వెదికెను? హృదయానుసారమైన మనిషిని వెదికెను. సో నీ ముందు 7 రిజెక్షన్స్ జరిగాయి. నీ అన్న మరొకన్న 7 సార్లు రిజెక్షన్స్ జరిగిన తర్వాత దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత, అంటే నిన్ను అభిషేకించిన తర్వాత దావీదు జీవితం సంతోషంగా ఉందా లేదా? అభిషేకించిన తర్వాత ఏం జరిగిందండి? గొలియాతుని చంపడానికి వెళ్ళాడు. ఇంకా అంకుల్ ఎగ్జాక్ట్లీ. అభిషేకించిన తర్వాత ఆయన రాజు అవ్వడానికి మధ్యలో సౌలు మహారాజు దావీదుని చంపడానికి వెంటబడ్డాడు. అంటే ఎంత వెంటబడ్డాడంటే ఆయన ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఎడారుల్లోకి పారిపోయాడు, గుహల్లో దాక్కున్నాడు. ఒక రాజభవనము లేదు, సైన్యము లేదు, రక్షణ లేదు, స్నేహితుడు మరణించాడు, భార్యను రాజు ఎత్తుకెళ్ళాడు. ఆ ఒంటరితనంలో రహస్యంగా గుహలో కూర్చొని ఆయన ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ఒక కీర్తన రాశాడు. అదే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. దాంట్లో నా దేవా నన్నేలా విడిచిపెట్టావు అని రాసుంటుంది. ఈ సందర్భము 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి దావీదుకి సంబంధించింది అయితే, మరొకటి ఫ్యూచర్లో జరగబోయేటువంటి ప్రాఫెసీని నెరవేర్చడం కోసం, అంటే ముందుగా ప్రాఫెసీ చేయడం కోసం వాడినటువంటి మాట. సో చాలామంది అంటారు, నేను ప్రార్థన చేశానయ్యా, గంటలు ప్రార్థన చేశాను, మోకరించాను, కన్నీరు కార్చాను, ఎంత ఏడ్చానో నాకు తెలుసు, ఎంత వేడుకున్నానో నాకు తెలుసు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు, నా పట్ల కార్యాలు జరిపించలేదే అని మనమందరము కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. అప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, మీ దోషాలు మీకును మీ దేవునికి మధ్య అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుడు నీ పట్ల మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే రహస్యమందు కన్నీరు కార్చినా కూడా దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదు అంటే, నీ దోషాలు నీకు మధ్య, నీ దోషాలకు అడ్డుగా ఉన్నాయి నీకు దేవుడికి మధ్య. అందుకే నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎంత అయ్యా నన్ను రక్షించని వేడుకుంటున్నా సహాయం దొరకదు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం విజయవాడ అయితే, నీకు మధ్యలో సూర్యాపేట దగ్గర టైర్ పంచర్ అయితే నువ్వు వెళ్తావా? టైర్ పంచర్ అవ్వడం నీ దోషం. నువ్వు టైర్ పంచర్ అయిందని ఏడుస్తావా? ఆ దోషాన్ని సరిదిద్దుకొని మరి విజయవాడ వెళ్తావా? మరి మన సరిదిద్దు ఏది? నీ సరిదిద్దు, నా సరిదిద్దు ఏది? కానీ ఇక్కడ దేవుడు దావీదు ఏం తప్పు చేశాడని మరి ఆయనకి దోషం అడ్డుగా వచ్చింది అని మీరు నన్ను అడిగితే, దావీదు రాజు అయిన తర్వాత తప్పు చేసి, కానీ రాజు కాకముందు తప్పు చేయలేదు. కానీ ఆయనకు అడ్డుపడినది దోషం కాదు, కానీ దేవుడు ఆయనను ఒక రాజుగా స్థిరపరచుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం దేవుడిచ్చినటువంటి ఒంటరితనం ఇది. నువ్వు ఎప్పుడైతే ఒంటరితనములో నిలబడి పోరాడుతావో ఒక రాజ్యాన్ని నడిపించాలండి. దావీదు మహారాజు ఒక కుందన్పల్లిలో బండ్లగూడను నడిపించాలనుకుంటాడు. ఆయన ఒక రాజ్యాన్ని నడిపించాలనుకున్నాడు. ఎంతమంది సైన్యము, ఎంతమంది ఎన్ని యుద్ధాలు చేయడానికి ఎదురొస్తారు, వీటన్నిటిని దాటి నిలబడాలంటే ఆయన ఎంత ఒంటరితనాన్ని చూడాలి. అందుకోసం ముందుగా దేవుడు ఆయనని ప్రిపేర్ చేయడం కోసం
నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్తారు, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, లేకపోతే నీ సైన్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, నీ తోటివారే నీకు ఎదురుగా తిరగచ్చు. అయినా కానీ సరే నువ్వు నా సన్నిధిలో బలపడాలి కాబట్టి నీకు నేను ఇచ్చిన ఈ ఒంటరితనం అని దేవుడు దావీదుకి చెప్పి ఆయనను ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా మార్చుకొని దేవుడు ఆయనను ఒక మహా గొప్ప రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడిచ్చే ఒంటరితనము నిన్ను సిద్ధపరిచేది అయి ఉంటుంది. ఒక అద్భుత కార్యం నీ బ్రతుకులో చేసే ముందు ఆ అద్భుత కార్యాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్స్ని నీకు ఎక్స్పీరియన్స్డ్గా నువ్వు ఎలా నిలబడతావను చెప్పేదై ఉంటుందన్నమాట. ప్రతి విషయానికి దేవుని పైన ఆధారపడి ఉండాలి. నువ్వు రాజు అయ్యావు కదా అని చెప్పి నీకు వచ్చిన నిర్ణయం నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఆ నిర్ణయము కొన్ని కుటుంబాలను మార్చివేస్తుంది, ఆ నిర్ణయము కొన్ని సైన్యమును చంపివేస్తుంది, ఆ నిర్ణయము కొన్ని రాజ్యాలు కూలిపోతాయి. అటువంటి రాజ్య స్థితిలో ఉన్న దావీదు దేవుడి పైన ఆధారపడాలి, వినయం చూపించాలి, విరిగి నలిగిపోయిన మనుషుల మధ్య నడుస్తూ వారిని ఒకటిగా చేసి దేవుని సన్నిధికి చేర్చాలి. అది దావీదు పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఆశ. మరి అది నెరవేర్చాలంటే ముందు దావీదు వంగాలి కదా, వంగాలంటే సిద్ధపడాలి కదా, సిద్ధపడాలంటే మరి ఒంటరి వాడు అవ్వాలి కదా. ఆ ఒంటరితనమే దావీదు గుహల్లో అనుభవించింది, ఎడారుల్లో పరిగెత్తింది. అటువంటి ఒంటరితనం దేవుడిచ్చేదై ఉంటుంది. ఒక ఉదాహరణ, ఒక రైతు 3 నెలలు తన పొలానికి నీరు పోయలేదంట. ఆ పొలము ఎండిపోయింది. ఒకరోజు ఎండిపోయిన తర్వాత ఆ మట్టిని పట్టుకొని పైకి చేతులెత్తి, నా పొలం ఎందుకు ఎండిపోయిందయ్యా అని ప్రశ్నించాడంట. దేవుడు మాట్లాడు, ఎందుకంటే ఆయన ఏం చేయలేదు. ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పారు, నీళ్లు వేయలేదు. నీళ్లు పోయకుండా పంట ఫలిస్తుందా? నీళ్లు వేయలేదు, పంట ఫలించలేదు. దేవుని అడుగుతున్నాడు, నువ్వు నా కోసం ఏం చేసావని. అడిగే అధికారము కానీ అర్హత కానీ ఆ రైతుకుందా? లేనప్పుడు దేవుడిని నేను ఎందుకు అడుగుతున్నాం, నా బ్రతుకులో ఏం చేసావు నువ్వు అని. నీవు నీరు పోసావా, దున్నావా, నాగలి పెట్టావా, ఆవుల్ని తీసుకొచ్చావా, విత్తనాలు వేసావా, నీళ్లు పోసావా, ఏం చేసావు నువ్వు? దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఒక్కసారి నీ స్థితి నా స్థితి గమనించుకోవాలండి. జ్ఞాపకం చేసుకోండి, దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను విడిచిపెడతాడా? తర్వాత చాలా జరిగింది దావీదు జీవితంలో. ఆ దావీదు అనుభవించినటువంటి బాధ ఈరోజు నువ్వు నేను అనుభవించలేం. అటువంటి మరొక వ్యక్తి మన ఒకసారి చూసుకుందాం. ఈరోజు నీ బ్రతుకులో కానీ నా బ్రతుకులో కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే మనం అనే మాట ఒకటి ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? బైబిల్లోని ఒక క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటాం మనం అందరం. అంత ఉన్నత స్థితిలో ఉన్నాం కదా మరి మనం అందరము, ఆయనతో కంపేర్ చేసుకొని అంటాం యోబు. అంటే నిజమే అనమాట, అలాగే కంపేర్ చేసుకుంటాం అందరము. కష్టం వస్తే నేను యోబు లాంటానయ్యా. యోబు 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 యోబుకున్న కష్టం నీకొస్తే ఎప్పుడో ఊరేసుకునే వాళ్ళు నువ్వు నేను. ఇంత దాకా వచ్చే జీవితం కాదు అసలు. భార్య తిడితే యోబులా ఉన్నాను అందుకే నాకు ఈ కష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు. భర్త తిడితే యోబు లాంటి దాన్ని నేను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కోడి చచ్చిపోయిందని ఒకసారి యోబు లాంటి అనుకున్నాడంట ఒకటి, తెలుసా మీకు ఆ సంగతి? నీ కోడి చచ్చిపోయింది ఏంటయ్యా అంటే, నేను యోబు లాంటోనయ్యా, అందుకే దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు. దాన్ని నేను కోసి చికెన్ షాప్కి అమ్ముదాం అనుకున్నాను, అది గుడ్లు పెడితే అమ్ముకుందాం అనుకున్నాను, అది మాంసం వచ్చిన తర్వాత 10 మందికి భోజనాలు పెడదాం అనుకున్నాను అన్నాడంట. అలా ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు ఉంది. ప్రతి మాటకి యోబుతో కంపేర్ చేసుకుంటాం. ప్రతి మాట, ప్రతి కష్టం, ప్రతి దుఃఖం. యోబుకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా? 10 మంది పిల్లలు ఉంటే ఒకటే రోజు 10 మంది చనిపోయారు. ఒక్క పిల్లాడు చనిపోతే అల్లాడిపోతామే, ఒక్క బిడ్డ చచ్చిపోతే అల్లాడిపోతాం. నీ మనసు విరిగిపోతుంది అసలు. అయ్యో, నేను పెంచుకున్నానే, నేను కాపాడుకున్నానే, నా బిడ్డ 10 మంది పిల్లలు ఒకటే రోజు చనిపోయారు. ఆయన దాదాపు సంపాదించింది కొన్ని కోట్లు అనుకుంటే ఆ రోజుల్లో ఒక్క రూపాయి కూడా మిగిలిపోకుండా మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు మన అకౌంట్లో 100 రూపాయలు ఉంటే మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నట్లు.
కానీ ఆయన మైనస్లోకి వెళ్ళిపోయాడు. శరీరం అంతా పుండ్లతో నిండిపోయింది. పెంకులతో గోక్కున్నాడు, ఆ పుండ్లని దురద ఆపుకోలేక. ఈరోజు నీకు నాకు ఆ స్థితి లేదు. బూడిదలో కూర్చొని ఆ గాయాలు గీక్కున్నాడు. భార్య అనింది, నీ దేవుని నువ్వు శపించి నువ్వు చచ్చిపో అంది. ఇంత మాట ఏ భార్య అయినా లోకంలో అంటుందా? పోరా అంటేనే మనం భర్తలం ఈ మధ్య బాధపడతాం. నా భార్య నాకు సపోర్టివ్గా ఉండట్లేదే అని అనుకుంటాం. కానీ యోబు భార్య అందంట, దేవుని శపించి నువ్వు చచ్చిపో అందంట. ఎంత బాధపడుంటాడు. 10 మంది బిడ్డల్ని కన్నాడు. 40 ఏళ్ళ తర్వాత ఒక్కొక్క బిడ్డకి 2 సంవత్సరాలు వేసుకున్నా కూడా వాళ్ళు దాదాపు 80-100 సంవత్సరాల పైన కలిసి జీవించినటువంటి భార్య భర్తని అర్థం చేసుకోకుండా నీ దేవుని శపించి నువ్వు చచ్చిపో అని చెప్పింది. అది కదా కష్టం అంటే, అది కదా పాపం అంటే, అది కదా దుఃఖం అంటే. ఆ దుఃఖాన్ని భరించాడు. ఆయన స్నేహితులు కూడా వద్దు, వెళ్ళిపో, ఇంకా ఆ దేవుని విడిచిపెట్టు, నువ్వు ఏం తప్పు చేసావు ఒకసారి చూసుకో అని అన్నారు. స్నేహితుల సహాయం లేదు, భార్య విడిచిపెట్టింది, ఒళ్ళంతా గాయాలు, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, సంపద పోయింది, పిల్లలు చనిపోయారు. ఇంకా ఏం మిగిలింది దేవుడి దగ్గర, యోబు దగ్గర? ఒంటరితనం తప్ప ఏం మిగిలింది యోబు దగ్గర? ఆ ఒంటరితనంతో పోల్చుకుంటే నీ ఒంటరితనం నా ఒంటరితనం ఒకటేనా? నువ్వు నేను యోబు లాంటి వాడమేనా నిజంగా? గర్ల్ ఫ్రెండ్ విడిచి వెళ్ళిపోయిందంటే బాధపడే ఒంటరితనం నీది నాది. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ రిప్లై ఇవ్వకపోతే అయ్యో ఏం చేస్తుంది అనుకునే ఒంటరితనం నీది నాది. కానీ దేవుడు యోబుని బట్టి సాక్ష్యం చెప్పాడు, అంత నీతిమంతుడు ఈ భూమిపైన ఎవ్వరూ లేరు అని. అందుకు జరిగినటువంటి పరీక్ష కాలం యోబు యొక్క ఒంటరితనం. యోబు యొక్క ఒంటరితనం పరీక్ష కలిగినటువంటి ఒంటరితనం. యోబు నిష్కలంకుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, దేవుడికి భయపడిన వాడై ఉన్నాడు. ఏ ఒక్కసారి కూడా చెడు దగ్గరికి చేరిన వాడు కాదు. చెడంటే దూరంగా ఉన్నటువంటి యోబు, ఆయన ఎంత ఆత్మీయ యుద్ధం చేశాడో కదా. నిందించినప్పుడు కానీ, తప్పు పట్టినప్పుడు కానీ, వదిలేసినప్పుడు కానీ, దూరం పెట్టినప్పుడు కానీ, అసహించుకున్నప్పుడు కానీ, ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నా దేవా, నేను నీవాడనే అని అనుకున్నాడు కదా. ఆయన నన్ను చంపినను ఆయనను నమ్ముకుంటాను అని యోబు గ్రంథంలో 13:15 ఉంటుంది. ఆయన నన్ను చంపినను నేను ఆయనను నమ్ముకుంటాను. నీ భార్య పోయింది, నీ ఆస్తి పోయింది, నీ బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, నీ బిడ్డలు పోయారు, నిన్ను తప్పు పెట్టారు, వదిలేశారు, నిందించారు. అయినా కూడా యోబు అన్నాడు, నువ్వు నన్ను చంపినా కానీ సరే నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నాడు. అది ఒంటరితనం. ఆ ఒంటరితనం యోబుకి ఎలా వచ్చిందో తెలుసా? దేవునితో వాదించినప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించాడు, దేవుడిని సమాధానం కోరాడు. కానీ ఏనాడు దేవుడికి దూరం కాలేదు. ప్రశ్నలో దేవుడున్నాడు, వాదించినప్పుడు దేవుడితో చేశాడు, సమాధానం కోరినప్పుడు దేవుడిని అడిగాడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడిని అడిగాడు తప్ప దేవునికి దూరం కాలేదు. ఆ ఒంటరితనంలో కూడా ఆయన దేవుడినే ఎన్నుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సమస్తము రెట్టింపు, బిడ్డలు కలిగారు, ఆశీర్వాదం కలిగింది, స్నేహితుల దగ్గర అయ్యారు, గౌరవం దక్కింది, గాయాలన్నీ కాలిపోయాయి, ఆస్తి తిరిగి వచ్చింది, భార్య తిరిగి వచ్చింది, అన్నీ కలిగాయి. ఆ తర్వాత దాదాపు 140 సంవత్సరాలు యోబు జీవించాడు. అంటే 80 ఏళ్ళ జీవితం భార్య ఉంది. ఆ మధ్యలో ఒక 10 ఏళ్ళు గడిచుండొచ్చు, 2 ఏళ్ళు గడిచుండొచ్చు, 1 సంవత్సరం గడిచి, ఎంత సంవత్సరమైనా ఉండుండొచ్చు. ఆ తర్వాత 140 గడిచాడు. అంటే దాదాపు 250 ఏళ్ళ జీవితం కలిగిన యోబుతో 20 ఏళ్ళ జీవితం కూడా నీది నాది అనుభవం లేనటువంటి మనము కంపేర్ చేసుకొని నేను యోబు లాంటి వాడినయ్యా అని అనుకుంటాము. నిజంగా యోబు లాంటి వాళ్ళమా? మన పరిస్థితిని యోబుతో పోల్చుకోవడం నాకేమాత్రం బ్యాలెన్స్ అయ్యే ఈక్వేషన్ అని నేను అనుకోవట్లేదు. నీకు నాకు తెలిసిన నిజం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి మన కొరకు వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మెస్సయ్య ఆయనే భూమి మీదకి వచ్చాడని మనకి తెలుసు. మనకు రక్షణ ఇచ్చేదని తెలుసు. కానీ ఆ యేసుని నమ్మనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పగలరా? దేవుడు 2000 సంవత్సరాలు అయింది భూమి మీదకి వచ్చి, ఇంకా
యూదులు, థ్యాంక్ యూ ఆంటీ. యూదులు యేసుక్రీస్తుని ఇంకా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు అనుకుంటున్న మెస్సయ్య ఇంకా ఈ భూలోకంలోకి రాలేదు కాబట్టి వాళ్ళు నమ్మరు అన్నమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారు, 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ పస్కా పండగలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ షబాత్ దినాలు చేస్తూనే ఉంటారు. అవే సంప్రదాయాలు. వారు పెద్దలు వెలిగించినటువంటి దీపాలు వాళ్ళు ఇప్పటికీ వెలిగిస్తూనే ఉంటారు. ఇంకా ఆ రెండో మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మా కష్టకాలం నుంచి తీసివేస్తాడని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా తోరాను గౌరవంతో భయభక్తులతో చదువుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటారు. ఆ మాట మనకి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 7 వరకు రాసి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 7 వరకు, ఈ ఆజ్ఞలు నీ హృదయంలో ఉండాలి, వాటిని నీ పిల్లలకు నేర్పించు, ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు వాటి గురించి మాట్లాడము. ఇది యూదులు ఇప్పటికీ చేస్తున్నారు. యూదులు అక్షరాల దీన్ని పాటిస్తారు. వాళ్ళకి పుట్టే ప్రతి బిడ్డకి ఆ వాక్యాలు కంఠస్థం చేపిస్తారు. ఆ షబాత్ అనే దినమును పవిత్రంగా వాళ్ళు ఈ రోజుకి పాటిస్తూనే ఉంటారు. వాళ్ళు నీకున్నటువంటి ఎమోషన్స్ పైన ఆధారపడరు, కానీ బైబిల్లో ఏ రకంగా మెన్షన్ చేసి ఉందో తోరాలో దాని ప్రకారంగా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. వాళ్ళకి సిలువ లేదు, వాళ్ళకి యేసుక్రీస్తు లేడు, వాళ్ళకి రిజరెక్షన్ లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళకి హోలీ స్పిరిట్ లేదు. ఆ హోలీ స్పిరిట్ వాళ్ళ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తుందనే ఆలోచన వారికి ఈ రోజుకి కూడా లేదు. కానీ వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు నువ్వు ఇది పాటించకూడదు అంటే వాళ్ళు పాటించరు, ఇది నువ్వు పాటించాలి అంటే వాళ్ళు ఇది పాటిస్తారు. సమయానికి వస్తారు, సమయానికి వెళ్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 విద్యార్థులు ఉన్నారు, నేను నా తమ్ముడు అనుకుందాం. ఒకడు పుస్తకాలు తెరవడు, చదవమన్నా కానీ సరే ఆ పుస్తకాల్లో ఆడుకుంటూ ఉంటాడు. వాడి కోసం ట్యూటర్ని పెట్టించారు, వాడి కోసం చినిగిపోతే కొత్త పుస్తకాలు తెప్పించారు, వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఆ బిడ్డకి సమకూర్చారు. మరో వ్యక్తి ఉన్నాడు, ఏ ఫెసిలిటీస్ లేవు, కానీ ఒకే ఒక చిరిగిపోయిన పుస్తకం ఉంది, దానిపైనే ఆధారపడి ఉంటాడు. ఎవరు కరెక్ట్గా చదువుతున్నట్లు? అప్పుడు నువ్వు నేను అబద్ధమా? మరి నీకు సిలువ ఉంది, నీకు రక్షణ ఉంది, నీకు మార్గం ఉంది, నీకోసం దేవుడు మరణించి తిరిగి లేచాడు, నీకోసం మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. నీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా నీలో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని యూదు నీకంటే నాకంటే గొప్పవాడు కాదా? ఆయనకి సిలువ లేదు, ఆయనకి రక్షణ లేదు. ఎవరు గొప్పవాళ్ళు ఈరోజు? ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడా, నేను గొప్పవాడా, యూదుడు గొప్పవాడా? ఎవరు బైబిల్ని పాటిస్తున్నారు? ఎవరు దేవుని సారంగా జీవిస్తున్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎవరు పాటించట్లేదు? నీకు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని అనొచ్చా నేను? మనకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని నేను అనొచ్చా? అందుకే ఈరోజు నీ జీవితం, నా జీవితం ఒంటరితనంగా ఇలా తగలబడిందని నేను అనొచ్చా? ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది బైబిల్ని క్యారీ చేస్తున్నారు? ఈ గడియలో ఎంతమంది బైబిల్ని చేత్తో పట్టుకొని సంఘానికి వస్తున్నారు? అలా వచ్చే వాళ్ళు బైబిల్ని ఎంత చినిగిందో నాకు చెప్పగలరా? మీరు క్యారీ చేసే బైబిల్ ఎంత చినిగిందో నాకెవరైనా చెప్పగలరా? నీ బైబిల్ చినగలేదంటే, చినగటం అంటే పిల్లలకి ఇచ్చి చింపునైనా కూర్చోబెట్టి చింపేయటం కాదండి. నీ బైబిల్ చినగలేదంటే, నీ బైబిల్ నలగలేదంటే నీ బైబిల్ దుమ్ము పట్టిందని. దుమ్ము పట్టిందంటే నువ్వు దుమ్ము కొట్టుకుపోతావని జ్ఞాపకం చేసుకోండి. నీ బైబిల్ నలగకపోయినా, నీ బైబిల్ చినగకపోయినా, నీ బైబిల్ నువ్వు వాడకపోయినా, నీ బైబిల్ నువ్వు మోసుకురాకపోయినా నీ జీవితం నాశనం అయిపోతుంది. అలా చూసుకుంటే నీకంటే యూదులు చాలా బెటర్, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి గడియ ఆ బైబిల్ని పాటిస్తున్నారు. సహోదరుడ, సహోదరి, నీ జీవితం నా జీవితం మారలేదు. బైబిల్ అక్కడే ఉంది, నీ ఆత్మ ఇక్కడే ఉంది. నీ కోపం మారలేదు, నీ సహనం మారలేదు.
నీ చేదు మనసు మారలేదు, నీ రహస్య జీవితం మారలేదు. నువ్వు జీవించే విధానం ఒకటి, నువ్వు బయట బ్రతికే జీవితం ఒకటి. ఇటువంటి మారని బ్రతుకులు ఇంకా ఎందుకు జీవిస్తున్నామో నువ్వు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చదివిన నీలో నాలో మార్పు లేదు, చదవని యూదులలో కూడా మార్పు లేదు. కానీ నీకంటే నాకంటే వాళ్ళు ఒక రకంగా బెటర్. ఇంకా బయట మనకు ఒక పేరు ఉందండి, యూట్యూబ్లో చూస్తే క్రైస్తవులకు ఒక పేరు ఉంది. ఎవరో చెప్పారు, గొర్రెలు. నువ్వు నేను గొర్రెలమని ఒప్పుకోవడంలో తప్పు లేదు. గొర్రెలమే, నిజంగా గొర్రెలమే. ఎందుకంటే ఒకటి వెళ్తే 10 మంది దాని వెనక వెళ్తానే ఉంటారు. గొర్రెలం కాబట్టే మనల్ని వండుకొని తినేస్తున్నారు బయట. అది మరి నువ్వు నేను ఎలాంటి వారమో ఒకసారి జ్ఞాపకం చేయనా? నువ్వు కానీ నేను కానీ యూదులం కాదు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంది. మరి నువ్వు నేను ఎలాంటి వారమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవునితో తిరిగాడు, అంటే యేసుక్రీస్తుతో తిరిగాడు, యేసుక్రీస్తుతో నడిచాడు, యేసుక్రీస్తుతో బల్ల తీసుకున్నాడు, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూశాడు, మరణించిన వారిని లేపటాలు చూశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలకి ఆయన తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఫినాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఎవరండి? ఇస్కరేతు యూదా. నువ్వు నేను ఒక యూదానే కదా ఈరోజు. నువ్వు నేను యూదా కాదా? ఆదివారం బైబిల్ పట్టుకుంటామా? మంగళవారం బైబిల్ పట్టుకుంటామా? సోమవారం, శనివారం, వారమంతా బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఆదివారం రాగానే బల్ల తీసుకుంటాం. బల్ల తీసుకున్న రాత్రే నీలో నాలో యూదా ప్రవేశిస్తాడు. ప్రవేశించి మాటలు మాట్లాడుతూ ఉంటాము. అవునా? అటువంటి జీవితాలు నీది నాది. సంఘానికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థిస్తాం, ఈ చేతులతో హల్లెలూయా అంటాం. వెళ్ళి పలానా వాడు అది చేశాడు అని చెప్పి ఇదే చేతితో మాట్లాడతావు. ఈ నోటితో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, ఇదే నోటితో సాయంత్రం నువ్వు దూషిస్తావు, ఇదే నోటితో నువ్వు వాడిని శపిస్తావు, వాడిని తిడతావు. ఎన్ని చేస్తున్నావే. నువ్వు నేను యూదా కాక మరేమవుతాం? నువ్వు నేను యూదాలం కాదు. యూదా నీకంటే నాకంటే బెటరు. మరి నువ్వు నేను ఎవరు? నువ్వు నేను యూదా. నీలో ఒక యూదా ఉన్నాడు, నాలో ఒక యూదా ఉన్నాడు. యూదా లాంటి జీవితాలు ఈరోజు నీది నాది సహోదరుడా. ఇది ఎంత భయపడాల్సిన విషయం అంటే, యూదా జీవితం ఏమైందో నీకు తెలుసు, నాకు తెలుసు. యూదాతో పాటు దేవుడిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారు శిష్యులలో. ఎవరైనా చెప్పగలరు? నాకు తెలుసు. మళ్ళీ ప్రశ్న అడుగుతాను. యూదాలాగే యేసుక్రీస్తుని శిష్యులలో మరొకరు విడిచిపెట్టారు. ఎవరు? పేతురు. థ్యాంక్ యూ. పేతురు ఏమని అన్నాడు? ఆయన ఎవరో నేను ఎరుగను అన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా పేతురులాగే ఆయన ఎవరో ఎరుగము. పేరుకి క్రైస్తవులమే, పేరుకు సంఘానికి వస్తాం, కానుకలేస్తాం, ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో కావాలి, దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాడో కావాలి, దేవుడు నీకు ఎందుకు శిక్ష వేస్తాడో కావాలి. కానీ మారు మనసు పొందండి అనంటే, మారు మనసు పొందినటువంటి పేతురు లేక యూదా ఈరోజు నువ్వు నేను. అటువంటి జీవితాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నీకోసం నా కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా? మన పాపాలు కొట్టివేశాడు, శాపాలు కొట్టివేశాడు, అన్నీ చేశాడు. కానీ ఆయన కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడ ఒంటరిగా మిగిలాడు? యేసుక్రీస్తు ఒంటరిగా ఎప్పుడు మిగిలాడు? సిలువ పైన, ఇంకా గెత్సేమనే తోటలో, ఇంకా ఓకే, ఇంకా అంతే, ఇంకేం లేవు. ఇంకంతే అని చెప్పాలి కదా మీరు.
ఇంకేమున్నాయి చెప్పండి అని మీరు నన్ను ప్రశ్నించాలి. దేవుడు సిలువ పైన ఒంటరిగా ఉన్నాడు. గెత్సేమనే తోటలో ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనం దేవుడు ఎందుకొరకు వాడాడంటే, ఈరోజు నువ్వు నేను రక్షణ పొందుకోవడం కోసం వాడాడు. తన తండ్రితో సమయాన్ని గడపడం కోసం ఒంటరిగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి మన తప్పులన్నిటి ఆయన ఒప్పుకుంటూ కన్నీరు కార్చిన దేవుడు ఆయన. ఒక మాట చెప్తాను, నువ్వు నేను జన్మించి ఒక 40 years 50 years, ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే 70 years, మనకి ముందు ఒక 100 years, దానికి ముందు ఒక 100 years, అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆదాము టైం వరకు వెళ్దాం. ఒక 4000 5000 years అప్రాక్సిమేట్గా, అటు ఇటు ఒక 2000, అటు ఒక 2000, 4000 years. దేవుడికి మనం జన్మించకముందు, అంతకుముందు భూమి పుట్టకముందు, శూన్యం ఉన్నప్పుడు, ఆకాశాలు మహాకాశాలు లేనప్పుడు ఏదైనా ఉందా అంటే అదేంటండి? ఇదేది లేనప్పుడు ఒకటి ఉంది, అదేంటది? దేవుడండి. ఇదేది పుట్టకముందు దేవుడే కదా ఉన్నది. దేవుడున్నాడు. దేవునితో ఎవరున్నారు అప్పుడు? దూతలు, ఇంకా యేసయ్య. దేవునితో నువ్వు పుట్టకముందు, భూమి పుట్టకముందు, ఆకాశం పుట్టకముందు దేవునితో ఉన్నవాడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అంటే మనమందరము పుట్టకముందే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వారిని వేరు చేసింది ఎవరు? యేసుక్రీస్తును దేవుణ్ణి వేరు చేసింది ఎవరు? మన పాపాలు. అంటే బేసిక్గా సాత్విక్ యేసుక్రీస్తును యెహోవా తండ్రిని వేరు చేశాడు. ఒక్కటిగా ఉన్న యేసయ్యని, యెహోవాని సాత్విక్ పాపం చేసి వాళ్ళిద్దరిని వేరు చేశాడు. ఏం చేశాడు? పాపం చేసి మారు మనసు పొందక యేసుక్రీస్తుని, యెహోవాని వేరు చేశాడు. దేవుడు సాత్విక్ కోసమే సిలువని భరించాడా? అందరి కోసం. అందరిలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఉన్న అందరూ ఉన్నారు. ఇక్కడ నిల్చున్న నేనున్నాను, పైనున్న అందరూ ఉన్నారు. అవునా? అంటే దేవుడు యేసుక్రీస్తు, యెహోవా తండ్రి విడిపోవడానికి కారణం నువ్వు నేను. ఆ పాపం ఎంత పాపమో తెలుసా? నువ్వు పుట్టినరోజు నుండి చేసిన పాపం ఒకటైతే, పుట్టక ముందు నుండి చేసిన పాపం, కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలుగా వచ్చిన పాపం, యుగాలుగా నిలిచి ఉన్న పాపం, మన ప్రతి అబద్ధపు జీవితం, మన ప్రతి తప్పుడి మాట, మన ప్రతి కోపము, మన ప్రతి ద్వేషము, మన ప్రతి స్వార్థము, మన క్షమించలేని గుణము, ఓర్చుకోలేని తత్వము, సమాధానం లేని జీవితాలు, ఒకరిని చూసి అసూయపడటము, ఒకరిని చూసి ద్వేషం పెంచుకోవటము, ఇవన్నీ ఈరోజు నిన్ను దేవుడికి దూరం చేస్తున్నాయి. దూరం చేయటంతో పాటు దేవుడిని, ఆయన తండ్రిని కూడా దూరం చేస్తున్నాయి. అంటే నువ్వు నేను ఈరోజు ఎలా ఉన్నాము అంటే, వుల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లాతింగ్. అంటే ఒక తోడేలు లాంటి స్వభావాన్ని వేసుకొని సంఘంలో ఉన్నటువంటి వుల్ఫ్, తెలుగులో నక్క కాదు, తోడేలు. సో నువ్వు నేను ఈరోజు సంఘంలో ఎలా ఉన్నాము అంటే, గొర్రె యొక్క తోలు కప్పుకున్నటువంటి తోడేలులా, ఇస్కరేతు యూదాల్లా, దేవుని విడిచే పేతురులా ఈరోజు నువ్వు నేను ఉన్నాము. సహోదరుడ, సహోదరి, ఒంటరితనం గురించి చెప్తున్నాను. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఒంటరితనం 1 ప్రిపరేషన్, 2 టెస్టింగ్, 3 ఆయనతో ఏకీభవించే, అంటే ఒంటరిగా ఉండి దేవునితో సమయాన్ని గడిపేది. ఈ ఒంటరితనాల్ని నేను ఒక ఎగ్జాంపుల్తో మీ అందరికీ చెప్తాను. ఒక మందు తాగేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఆ వ్యక్తి దాదాపు 25-30 years వరకు మందు తాగే అలవాటు లేదు ఆయనకి.
గత కొన్ని సంవత్సరాలుగా ఆ మందును తాగటం అలవాటు చేసుకున్నాడు అనుకుందాం. ఒకరోజు ఆయన చేస్తుంది తప్పు అని ఆయనకి అర్థమైంది. అయ్యో, నేను మందు తాగుతున్నానే, నాది పవిత్ర హృదయం కదా, దేవుడు నివాసం చేసే స్థలం కదా, అలాంటప్పుడు నేను మందు తాగుతున్నాను అని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వ్యక్తి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట ఇటువంటి తప్పు నేను చెయ్యను అని అన్నాడు. అదేంటండి? పశ్చాత్తాప పడటం. ఓకే, రిపెంటెన్స్. నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ గుణం తెచ్చుకోవటం రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ మనం పైన చదువుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఎవరు చేశారు? పైన చెప్పుకున్నటువంటి 3 కాలాలలో ఎవరు అటువంటి రిపెంటెన్స్ పొందుకున్నారు? పేతురు. ఓకే, ఇంకా పౌలుగా. అంటే పైన చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అంటే దావీదు మహారాజు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి నువ్వు తప్పు చేసావు అని అంటే దావీదు ఏం చేశాడు? వెంటనే మోకరించి, నేనేం తప్పు చేశానని అనలేదు, మోకరించి, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించి అన్నాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది, శిక్ష పడింది, కానీ పరలోకంలోకి ద్వారం తెరవబడింది. ఓకే, ఇది రిపెంటెన్స్ దావీదు పొందుకున్నటువంటిది. మరొకటి చెప్తాను. తప్పు జరిగింది, నేను తప్పు చేశానని తెలిసింది, ఇది నీ వల్లే జరిగింది, నువ్వే నన్ను చెడగొట్టావు అని అనటం ఏంటి? రిపెంటెన్స్ అంటే తప్పు ఒప్పుకోవటం. సరే, నీ వల్లే జరిగింది, నువ్వే నన్ను చెడగొట్టావనంటే ఏంటి? కప్పిపుచ్చుకోవటం, బ్లేమింగ్ ఆన్ అదర్స్. సరే, కప్పిపుచ్చుకున్నావు. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తప్పు జరిగిందని నీకు తెలిసింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? పోనీ ఈ సంఘటన మనం పైన చదువుకునేటువంటి దాంట్లో ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయ్యిందా? మనం పైన చెప్పుకున్నటువంటి వాక్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయ్యిందా? సౌలు. ఓకే, ఇంకా సౌల్ రాజు. ఓకే, సౌల్ రాజు కూడా. కానీ యూదా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి అప్పగించాడు, దేవునితో నివాసం చేశాడు, దేవునితో కలిసి జీవించాడు, దేవుడిని అప్పగించాడు. కానీ తప్పు జరిగింది అని తెలుసుకున్నాక దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి వెళ్ళక ఎవరిపైన నింద మోపాడు? యూదులపైన, ప్రధాన యాజకులపైన నిందలు మోపాడు. మోపి ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాక ఒక మాట దేవుడు అంటాడు. ఆ మాట నేను చివరిలో చెప్తాను. ఇంకొకటి ఉంది, ఇది మీరు అని నేను చెప్పను, మీకు తగిలితే నా తప్పు కాదు, ముందే చెప్తున్నాను. అదే తప్పు, అదే మందు, అదే ఆలోచన, తప్పు చేసావని ఒకళ్ళు చెప్పారు, రిపెంటెన్స్ పొందుకోలేదు. నీది తప్పు అని చెప్తే ఒకళ్ళ పైన కప్పిపుచ్చుకోలేదు, రిమోర్స్ పొందలేదు. కానీ అదే తప్పుని, అయ్యో నేను పొద్దున్న తప్పు చేశానని మళ్ళీ సాయంత్రం వెళ్ళి తాగాడంట, అయ్యో రాత్రి తాగానని మళ్ళీ తెల్లారి తాగాడంట, అలా తాగుతూనే ఉన్నాడంట. దీనికి ఏం చెప్తారు? ఈ మాట వాక్యంలో కూడా, బైబిల్లో కూడా ఉంది, నేను రాసుకోలేదు ఇక్కడ. ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఏ డాగ్ దట్ ఈట్స్ ఇట్స్ ఓన్ వామిట్. అంటే కుక్క అది కక్కిన దానిని అదే వెళ్ళి తినడము. దీనిపైన ఇంక మించి నేను మాట్లాడను. మీకు తెలుసు మనం ఎక్కడ ఉన్నామో. దావీదు స్థితిలో ఉన్నామా, యూదా స్థితిలో ఉన్నామా, లేక దానిది అదే తిన్నటువంటి ఆ జంతువు స్థితిలో నువ్వు నేను ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి. మనకి నేను ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో దావీదుకు వచ్చినటువంటి కష్టము
దేవుడు పెట్టింది ఒక రాజుగా నిలబెట్టడానికి. యోబుకు వచ్చినటువంటి కష్టము ఒంటరితనము దేవుడు యోబుని ఒక ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబెట్టడానికి అంతటి నీతిమంతుడు ఈ భూమిపైన లేడు అని. యేసుకు వచ్చిన ఒంటరితనము నిన్ను నన్ను రక్షించి సిలువలో కాపాడటానికి. మరి నీకు నాకు ఉన్న ఒంటరితనం ఎక్కడి నుండి వచ్చింది సహోదరుడా, సహోదరి? నీకు నాకు ఉన్న ఒంటరితనము నువ్వు నేను కట్టుకున్న గోడ, నువ్వు నేను కట్టుకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్, చుట్టూ ఉన్న ఆలోచనలు. దేవుడు ఒంటరివాడయ్యాడు, కానీ ఎప్పుడైతే పాపం మళ్ళా కొట్టివేయబడిందో దేవునిలో కలిసిపోయాడు. మరి నీ పాపం నా పాపం కొట్టివేయబడిందా ఈ రోజుకైనా? ఇంకా కొట్టివేయకపోతే నువ్వు నేను దగ్గరికి వెళ్ళగలమా దేవుని సన్నిధికి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీయులు 7:10లో ఏమని ఉంటుందంటే, 10వ అధ్యాయం అంటే 10లో 7:10 అంటే సారీ ఓకే, థ్యాంక్ యూ అండి. సో లోక సంబంధమైనటువంటి వచ్చే దుఃఖము నిన్ను ఏం చేస్తుంది? మరణానికి దారి తీస్తుంది. దైవానుసారంగా వచ్చేటువంటి దుఃఖము నిన్ను నిలబెడుతుంది, ఒక ఉన్నత స్థితికి చేరుతుంది. దేవుడు ఆల్రెడీ నీ ఒంటరితనానికి, లేకపోతే నన్ను విడిచిపెట్టారే, నన్ను అందరూ ఒంటరి వాడిని చేస్తారే అనే ఆలోచనకు, లేకపోతే నీకు ఉన్నటువంటి అనేక స్వార్థము, ద్వేషము, కోపము, రోదన, వీటన్నిటికీ దేవుడు ఎప్పుడు అవన్నీ ఒంటరితనాలే. నీకు కోపం వల్ల కలిగే ఒంటరితనం వస్తే ఏం చేస్తాం? ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం, ఒంటరితనమే. ఆ ఒంటరితనాలన్నిటికీ దేవుడు ఎప్పుడో సిలువ పైన నీకు నాకు రక్షణ ఇచ్చాడు. కానీ ఈరోజు నువ్వు నేను ఆ ఒంటరితనాన్ని మోస్తున్నామే తప్ప దాని నుంచి బయటకి రావట్లేదు. దావీదుకి గుహ ఉంది ఒంటరితనంలో ఏడవడానికి. యోబుకి బూడిద మిగిలింది ఒంటరితనంగా ఉన్నప్పుడు. దేవుడికి సిలువ ఉంది ఒంటరితనంగా ఉన్నప్పుడు. నీకు నాకు ఏముంది ఒంటరితనంగా ఉన్నప్పుడు? 4 దెయ్యాలు తప్ప నీ మీద నా మీద, అంతేనా? కాబట్టి మనం వెనక్కి తిరిగి చూడకుండా ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం దేవునితో సమయాన్ని గడపాలి. ఆ ఒంటరితనం నీకు లోక సంబంధమైనటువంటి ఒంటరితనం కావచ్చు, లేకపోతే ఒకడు విడిచిపెట్టినటువంటి ఒంటరితనం కావచ్చు. ఆ ఒంటరితనంలో నీకు అనేక ఆలోచనలు వస్తాయి. ఈ టైంలో చచ్చిపోతే బాగుండు, నేను ఎవరికి అవసరం లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు కోరుకోవట్లేదు, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నాను, అందరూ బాగానే ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు, నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను? ఆ మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే అది లోక సంబంధమైనటువంటి దుఃఖము, ఒంటరితనము. దేవుని ఒంటరితనము నిన్ను దేవునిలో బలపరుస్తుంది. నీ ఒంటరితనము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీ ఒంటరితనం నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి తిరిగి రావాలి. నేను 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులు 7:10 అధ్యాయంలో లోక దుఃఖము మరణముకు దారి తీస్తుందని. నిజమే కదా? యూదా ఏమయ్యాడు? మరణించాడు. ఎలా మరణించాడు? ఒంటరిగా మిగిలిపెట్టి. దేవుడు ఆదుకోవడానికి లేడు, డబ్బులు ఎవరైతే ఇచ్చుకున్న యూదులు తోడుగా లేరు, శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు యూదాకి? ఒంటరితనము, మరణము తప్ప ఏమీ లేదు. నువ్వు ఇంకా అదే దుఃఖములో, అదే కోపంలో, అదే పాపంలో దేవుడిని నిరాకరిస్తూ, త్రోసిపుచ్చుతూ, దేవుడి దగ్గరకు తిరిగి రాకుండా జీవిస్తూ ఉంటే నీకు నాకు మరణము తప్ప మరో మార్గము లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనం నుంచి నువ్వు బయటికి రాకపోతే నీకు కలిగేది మరణము. ఇంకా భయంకరమైన మాట ఎక్కడ ఉంది అంటే ఇందాక నేను చెప్తాను యూదా విషయంలో. మత్తయి సువార్త 26:24, మాథ్యూస్ 26:24, మత్తయి సువార్త 26:24.
ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఆ మనిషి పుట్టియుండని ఎడల ఆ మనిషికి మేలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొంది దేవుని సన్నిధికి చేరితే కనీసం మరణం నుంచి అన్నా విడిపించబడి రక్షణలోకి నడుస్తాం. మరణం కూడా ధైర్యం చేసి వచ్చినా పర్లేదని నువ్వు ఇంకా మారకుండా జీవిస్తే దేవుడు అంటాడంట, ఈ సాత్విక్ పుట్టి ఉండకపోతే వాడికి మేలు కదా అనుకుంటున్నాడంట. సాత్విక్ అంటే పాపం చేస్తున్న ప్రతి వ్యక్తి, మారు మనసు పొందని ప్రతి వ్యక్తి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా లోక దుఃఖంలో ఉండి మారు మనసు పొందక, మరణంని చూసి కూడా నువ్వు భయపడక, దుఃఖించక నా దగ్గరికి తిరిగి రాకపోతే, నీలాంటి వాడు పుట్టి ఉండకపోతే మేలు అని దేవుడు అనుకుంటున్నాడు. ఎంత భయంకరమైన మాట! ఆ స్టేజ్కి దేవుడు వచ్చాడంటే నువ్వు ఎంత పాపము, ఎంత దోషము, ఎంత లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. అటువంటి జీవితాన్ని విడిపించడానికే దేవుడు నీకోసం నా కోసం రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని బట్టి నువ్వు నేను మారక ఇంకా లోక సంబంధమైనటువంటి దుఃఖంలో జీవిస్తే అది మరణం కావచ్చు, లేకపోతే పుట్టి ఉండకపోతే మేలు అనే మాట కూడా వినడానికి మనము సిద్ధపడి ఉండాలి. అవకాశం ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గట్టిగా కొడదాం చప్పట్లు. గుడ్ గుడ్. మరణం, శిష్యరికం, ఒంటరితనం అనే విషయాలు ఈరోజు సాత్విక్ మీతో డిస్కస్ చేశాడు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. టైం ఎక్కువ తీసుకోను కానీ ఒక చిన్న ఆలోచన ఇచ్చి మీకు ముగిస్తాను. మీరెప్పుడైనా ఈ ఒంటరితనాన్ని అనుభవించారా? మీరెప్పుడైనా ఈ ఒంటరితనాన్ని అనుభవించారా? చాలామంది చాలాసార్లు అనుభవించారు. చెప్పరు కానీ వద్దన్నే అది లోపల ఉంటుంది వ్యవహారము. కదిలిస్తే కన్నీరే, కదిలిస్తే వరదలే. దాని గురించి ఏమడుగుతావు సార్ నా పరిస్థితి అని చెప్పి అందరు కథలు చెప్తారు. మరణము దాదాపుగా మరణం దగ్గరికి వెళ్ళిన మనమందరము ఒంటరితనం అనుభవించిన వాళ్ళమే. చుట్టూ అందరూ ఉంటారు, అమ్మ నాన్న చెల్లి భార్య భర్త అందరూ ఉంటారు, కానీ మనం మాత్రం గుండెల్లో ఒంటరిగానే ఉంటాం. ఎవ్వరు లేరే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ దుఃఖం నుంచి నన్ను ఎవరు విడిపించలేరా, ఈ కన్నీరు ఎవరు తొడవలేరా అని మనకు మనమే చాలాసార్లు ఏడ్చాం. బైబిల్ అలా ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఒక సమాధానం చెబుతుంది. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండము 32:24. చాలు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అతనితో ఎవరు పోరాడారు? తెల్లవార్లు నరుడు పోరాడాడు. సో మనం కూడా ఒంటరిగా మిగిలిపోతాం. యాకోబు చాలా తెలివిగలిగాడు. తెలివి అందామా మోసం అందామా అది మన ఇష్టం, మన తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ మోసం అని బైబిల్ అంటుంది. చక్కగా మాట్లాడగలడు. ఎంత చక్కగా మాట్లాడగలడంటే అవతల వాడు బొరడు బుట్టలో పడిపోయి వీడు అడిగింది ఇచ్చేస్తాడు. చిక్కుడుగాయ కూరకి జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడు వాడు. చిక్కుడుగాయ కూరకి ఎవరైనా జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయ కూర కొంటారా? వీడు తెలివి ఎంత తెలివిగలవాడంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయని అడిగి కొనుక్కున్నాడు. చాలా చేశాడు. అమ్మని తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తర్వాత మామను మోసం చేశాడు, బామర్దులను ఒక ఏడుపు ఏడిపించాడు, భార్యలను ఒక లాడిచ్చాడు. ఎంత చేసి ఎంత తెలివిగలవాడు చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. 4 భార్యలు, 12 మంది కొడుకులు, 1 కూతురు, దాసదాసి జనము, గొర్రెలు, మేకలు, పెద్ద సంపాదన, ఇన్ని ఉన్నా కూడా ఈరోజు రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. ఎంత తెలివి వాడికి, ఎంత పొగరు! నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను, నాకు తెలివి ఉంది, నా తెలివితో ప్రపంచాన్ని మాయ చేయగలను అనుకున్నవాడు యాకోబు. ఆ యాకోబు ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. తెల్లవార్లు ఒంటరిగా మిగిలిపోయి నరుడితో పోరాడాను. ఆ స్థలం పేరేంటి? పెనుయేలు. పెనుగులాటకు అంటే
దేవుడే సమాధానం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉంటే నువ్వు దేవుడితో ప్రార్థన చేయి. దేవుడా, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, మా ఆవిడ నన్ను తిడుతుందయ్యా, మా పిల్లలు వదిలేశారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే, నువ్వు దేవుడితో మాత్రమే చెప్పు, ఎవరితో చెప్పొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫీలింగ్స్ అన్నీ దేవుడికి చెప్పు. నువ్వు భర్తకు చెప్తే భర్త ఎగతాళి చేస్తాడు, భార్యకి చెప్తే బాతి చీ అంటది, నువ్వు కూడా మగడమే అంటది, పిల్లలు చెప్తే వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవడు నిన్ను పట్టించుకోడు. ఎవడు లేడు నీకు తోడు రావటానికి, దేవుడు తప్ప ఎవడు నీకు తోడు లేడు. ఆ తోడు కావాలంటే ఒంటరితనం ఉన్నప్పుడు ఒకటే ప్రార్థన గుర్తు చేసుకో. రాత్రంతా యాకోబు దేవుడితో పోరాడాడు. దేవుడా, నువ్వు దీవిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను అని పట్టుబట్టాడు. రాత్రంతా పోరాడాడు, దీవించబడ్డాడు. ఆ తర్వాత అతని జీవితం ఎంత మారిపోయిందంటే మీరు తెలుసా? ఆ తర్వాత అతను ఆ యాకోబు కాదు, ఇజ్రాయేల్ అయిపోయాడు. అంతకుముందు యాకోబు మోసగాడు. ఆ రాత్రి దేవుడితో పోరాడి ప్రార్థన చేసిన తర్వాత అతను యాకోబుగా మిగలలేదు, ఇజ్రాయేల్గా మారిపోయాడు. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం అతనే. ప్రపంచాన్ని శాసిస్తున్న దేశము. యుద్ధాలు చేయాలంటే పక్క దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆ ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయాలంటే ఆ చిన్న ఇజ్రాయెల్ దేశము కారణము ఇజ్రాయెల్ పేరు కలిగిన ఆ యాకోబే. ఆ యాకోబు ఒంటరివాడు. ఒకప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడితో పోరాడాడు, గెలిచాడు, ఇజ్రాయెల్ అయిపోయాడు, ఇజ్రాయెల్ దేశం అయిపోయింది. ఈరోజు దాదాపు 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఆ దేశం గురించి ఈరోజు మనము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ ఇజ్రాయెల్ దేశానికి పునాది యాకోబు. ఆ యాకోబు మోసగాడు, కానీ ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన అతన్ని గెలిపించింది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మీరు కూడా మిగిలిపోతారు ఒంటరిగానే. తెలుసు, ప్రతి జీవితానికి ప్రతి మనిషికి ఒంటరితనం తప్పదు. ఒంటరితనం ఉన్నప్పుడు దిగులు పడొద్దు. అయ్యో, నాకు నన్ను ఎవరు పట్టించుకుంటే, ఎవడు పట్టించుకోడు, ఎవడు కాదు. ఇక్కడ ఒక మాట చెబుతాను, ఎత్తబడేటప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా నీ తోడు వస్తారా? స్వర్గానికి వెళ్ళేటప్పుడు కానీ నరకానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా నీ తోడు వస్తారా? రారు. మరి ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలంటే ఎవరైనా నీ తోడు వస్తారా? ఉద్యోగం చేయాలంటే నీకు తోడు ఎవరైనా వస్తారా? నువ్వే ఉద్యోగం చేయాలి కదా. చావాలంటే నీ తోడు ఎవరైనా వస్తారా? ఉద్యోగాల్లోనూ పుట్టటాల్లోనూ చావటాల్లోనూ ఒక్కడవే వచ్చావు కదా, పోయేటప్పుడు కూడా ఒక్కడవే పోతావు. ఒక్కడవే, ఎవరు నీకు తోడు రాడు. కుటుంబం ఉంటుంది, భార్య బిడ్డలు పిల్లలందరూ ఉంటారు, కానీ నువ్వు ఒక్కడవే వెళ్ళాలి పరలోకానికి. వెళ్ళాలంటే పోరాటం తప్పదు, ప్రార్థన పోరాటం తప్పదు. యాకోబు ప్రార్థన పోరాటం చేశాడు, అద్భుతమైన విజయాన్ని సాధించాడు, ప్రపంచానికి నాయకుడయ్యాడు. ఈరోజు మనం ఆ దేశం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. ఒంటరిగా ఉన్న సమయంలో ఖాళీగా ఉండొద్దు. ఒంటరిగా వచ్చినప్పుడు వెంటనే కళ్ళు మూసుకో, మోకాల మీద ఆంజి ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు గొప్పగా చేస్తాడు. అనేక ఆశీర్వాదాలకు నిన్ను మూలకర్తగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.